హలో అండి. హాయ్. ఐయామ్ ఖాజా అండి. నేను ఈరోజు ఎంసెట్ గురించి చెప్దామని చెప్పి మీ ముందుకొచ్చాను. ఎంసెట్‌లో ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాసి ఉన్నారు రైట్? ఓకే. అందరికి ర్యాంక్స్ కూడా వచ్చేసాయి రైట్? కొంతమందికి ఆహ్, వందల్లో వస్తాయి, కొంతమందికి వేలల్లో వచ్చింది, కొంతమందికి లక్షల్లో కూడా ర్యాంక్స్ వచ్చాయి రైట్? ఇప్పుడు అందరూ ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. వచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్ వచ్చిద్ది? ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఆప్షన్స్ ఉంటాయన్నమాట మీకు. బట్ నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు మీకు ఎంత ర్యాంక్ అయినా రానివ్వండి. మీరు లైక్ ఎంసెట్ ద్వారా ఎళ్ళాలంటే కన్వర్ కోటాలో మీరు డైరెక్ట్‌గా మీకు లైక్ మీ ర్యాంక్ బట్టే ఏదైనా సీట్ అనేది అలాట్ అయిద్ది ఎనీ కాలేజ్. ఓకే. ముందు మీరేం చేస్తారంటే ఎప్పుడైతే మీకు కౌన్సెలింగ్ స్టార్ట్ అయిద్దో ఆ టైంలో మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇస్తారు. ఏ కాలేజ్ కావాలని చెప్పి మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంది. ఆ చాయిస్ ఫిల్లింగ్‌లో మీరు ఏం చేస్తారంటే ఒక మంచి కాలేజ్ ఒక 5, 6 కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ మీకు ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఏదైతే ఉందో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు చాలామంది చూస్తే అందరూ నాకు సీఎస్‌సీయే కావాలంటారు. బట్ కెరియర్ అనేది ప్రతి కోర్స్‌లో ఉండిద్ది. సీఎస్‌సి గానీ, ఈసీఈ గానీ, ట్రిపుల్ ఈ గానీ, మెకానికల్ గానీ, సివిల్ గానీ. ఈ అన్నిటికి మీకు లైక్ ఇది అనేది ఉండిద్ది. ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు సీఎస్‌సి ఉందనుకోండి ఫర్ సపోజ్ లైక్ మీకు సాలరీ ప్యాకేజెస్ ఒకేసారి మీకు హైయెస్ట్ సాలరీ రావచ్చు. బట్ సీఎస్‌సి అనేది మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. మీరు ఎవ్రీ ఇయర్ టు ఇయర్ మీరు జాబ్ వచ్చేసిన తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టార్టింగ్‌లో చూడండి మీకు ఎలా ఉంది స్టార్టింగ్‌లో ఫస్ట్ లైక్ సి ఉంది. సి తర్వాత సి ప్లస్ ప్లస్ వచ్చింది. సి ప్లస్ ప్లస్ తర్వాత జావా, డాట్‌నెట్, వెరాకల్. ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ పైథాన్. ఓకే. కోడింగ్‌లో. ఓకే. ఇప్పుడు దానికి అడ్వాంటేజ్‌గా ఇంకోటి ఏఐ కింద వచ్చిందనమాట. ఏఐ. ఇప్పుడు అందరూ చాలామంది ఏఐ, ఎంఎల్ చేయాలంటారు. దాని తర్వాత వర్షన్ ఏమొచ్చిద్దో మనకు తెలీదు. సో, లైక్ సీఎస్‌సి బానే ఉండిద్ది, బాగుండదని చెప్పట్లా నేను. ఇప్పుడు లైక్ మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ హైయెస్ట్ ప్యాకేజెస్ అని ఏదైనా ఐటీ ఫీల్డ్‌లో ఉంది కాబట్టి దానికొస్తాయనమాట. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇవి కూడా స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ మీకు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు తక్కువ ప్యాకేజ్ ఉన్నా కూడా మీకు ఎలా ఉండిద్దంటే లైక్ ఫర్ సపోజ్ చెప్పాలంటే ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఒక 10 లాక్స్ ప్యాకేజ్ వచ్చింది ఈసీఈలో. ఓకే. మీరు ఇయర్ బై ఇయర్ ఎంతైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్‌పీరియన్స్ బట్టి మీకు సాలరీ ప్యాకేజెస్ అనేవి పెరిగిద్దనమాట. అదే మీకు సీఎస్‌సి ఉందనుకోండి, మీకు అప్డేట్ ఏదైతే మీరు లేటెస్ట్ వర్షన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌గా అయ్యి ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటారో, దాన్ని బట్టి మీకు సాలరీ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. ఓకే. వెన్ కమింగ్ టు ద ఎంసెట్. ఓకే. ఇప్పుడు ఎంసెట్‌లో మీకు సీటు ఏ ర్యాంక్ వచ్చినా కూడా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోండి. చాయిస్ ఫిల్లింగ్‌లో మీకు టాప్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి దాంట్లో. ఓకే. ఫస్ట్ ప్రిఫరెన్స్‌లు పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు ఇన్ కేస్ వస్తే దాంట్లో వచ్చిద్ది లేదా అదర్ దాంట్లో వచ్చిద్దనమాట. మనకి కౌన్సెలింగ్ కూడా త్వరలోనే రిలీజ్ అయిద్ది. మేబీ ఈ మంత్‌లో మీకు ఎంసెట్ కౌన్సెలింగ్ కూడా వచ్చేసిద్ది. ఓకే. అందరు రెడీగా ఉండండి. ఎటువంటి కన్‌ఫ్యూజన్ పెట్టుకోమాకండి మీరు. లైక్ ఏ కోర్స్ కావాలి ఏంటి కరెక్ట్‌గా చాయిస్ చేసుకోండి. కంప్లీట్‌గా ఏ యూనివర్సిటీస్‌కి ఇది ఎంసెట్‌తో సంబంధం ఉండదు. బట్ ఎంసెట్‌లో మీకు ఏదైనా సీట్ కావాలి అంటే లైక్ డైరెక్ట్ ఎంసెట్ ద్వారానే ఎళ్ళాలి ఏ యూనివర్సిటీకైనా. బిఫోర్‌గా ఎళ్లి నాకు ఎంసెట్ ద్వారా సీట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. బేస్డ్ అపాన్ ర్యాంక్ బట్టి. ఎందుకంటే ఎంసెట్ కౌన్సెలింగ్ ఇంకా పెండింగ్ ఉంది. ఆ ఎంసెట్ కౌన్సెలింగ్ వచ్చిన తర్వాతే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మీరు కైండ్లీ వెయిట్ చేయండి. ఎంసెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెయిట్ చేసి మీకు నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్ అనేది వస్తది. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కైండ్లీ కాంటాక్ట్ ఎంసెట్ హెల్ప్ డెస్క్. ఓకే. మీరు బయట ఏ కన్సల్టెన్సీ గానీ ఎవ్వరికి మాత్రం అప్రోచ్ అవ్వమాకండి. ప్రెజెంట్ అయితే చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. సో, దాని గురించి మీరు ఏ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్‌గా మీరు ఎంసెట్‌లో కావాలంటే సీటు ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారానే ఎళ్ళండి. ఓకేనా? ఎవరికి అడిషనల్‌గా పేమెంట్స్ అనేవి ఇవన్నీ చేసుకోమాకండి ముందే. ఓకే. ఫైన్. నెక్స్ట్ టాపిక్ ఏదైనా యూనివర్సిటీస్ గురించి మాట్లాడతాను నెక్స్ట్ టాపిక్. ఓకే. కైండ్లీ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. లైక్ మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి డెఫినిట్‌గా నేను షేర్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. హావ్ ఎ నైస్ డే.